వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఏక మొత్తంలో ఆస్తి పన్ను చెల్లించిన వారికి 50% వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషనాథ్ తెలిపారు. ఇప్పటికే వడ్డీ చెల్లించిన వారికి తరువాత ఆర్థిక సంవత్సరానికి జమ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మన పట్టణంలో 37,041 ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్లు ఉన్నాయి. అందులో సుమారుగా 30,000 వరకు ఇప్పుడు ట్యాక్స్ పే చేశారు. ఇంకొక 7,000 వరకు ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ పే చేయాలి. వివిధ కారణాల వల్ల వాళ్ళు ట్యాక్సులు సకాలంలో చెల్లించకుండా ఇంకా ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి వార్త అందించింది. అదేంటంటే ఎవరైతే ఇంకా ట్యాక్స్ పే చేయాలో అలాంటి వారందరికీ కూడా సాధారణంగా రూల్స్ ప్రకారంగా వాళ్ళు సమయం దాటితే ఇంకా ₹2 వడ్డీ చొప్పున వడ్డీతో సహా కూడా ట్యాక్స్ పే చేయాలి. ఇది అంతా కూడా ట్యాక్స్ పేయర్స్కు కొంత డిస్కంఫర్ట్గా ఉంది అని చెప్పేసి ప్రభుత్వం ఈ విషయాలను కూడా గుర్తించి సో వడ్డీ అంతా అనేది వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కొంత వెసులుబాటుకి ఇస్తే కనుక ట్యాక్స్లు కట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సులువుగా ఉంటుంది చెప్పేసి ప్రభుత్వం వారు గమనించి ట్యాక్స్ పేయర్స్ విషయంలో వడ్డీ ఎంత కట్టాల్సి వస్తే అందులో 50% మాఫీ ఇచ్చాయి ప్రభుత్వం. అంటే ఒక వ్యక్తి ఒక ₹1,000 అస్సలు కట్టాలి ట్యాక్స్, యాక్చువల్ ట్యాక్స్. దానికి సపోజ్ ఒక ₹500 వడ్డీ పడుతుంది అనుకోండి. సో ఆ ₹500లో ₹250 రాయితీ ఇస్తున్నారు, మాఫీ ఇస్తున్నారు. ఏకకాలంలో కట్టాలి, ఒకేసారి కట్టుకుంటేనుగా ఈ యొక్క వెసులుబాటు వస్తుంది. దీన్ని గమనించాలి. అదేవిధంగా ఈ యొక్క అవకాశము మార్చి 31 వరకు ఉంది. అంటే రేపు వచ్చేటువంటి సోమవారం వరకు ఉంది. సో ఈ యొక్క సదవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగపరచుకొని వడ్డీ రాయితీ ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగపరచుకుంటే కనుక 2 విధాలుగా ఉంటుంది. ఒకేసారి వచ్చి ఇక్కడ క్యూలు ఉంటాయి. అలాంటి సందర్భాలు కాకుండా మేము కొన్ని ఏరియాల్లో సపరేట్గా పెడుతున్నాం పాయింట్లు. స్వరాజ్ ట్యాకీ దగ్గర ఒక పాయింట్ పెడతాం అక్కడ సపరేట్గా. అలాగే శివ సర్కిల్లో కూడా పెడతాం రేపటి నుంచి. అలాగే లక్ష్మీ ట్యాకీస్ ఏరియాలో కూడా పెడుతున్నాం. అలాగే గుంటూరు ఆ ప్రాంతం కూడా రోడ్లో కూడా పెడుతున్నాం. సో అందువల్ల మీరు ఆఫీస్కి వచ్చేదా కట్టవచ్చు, లేకపోతే ఆన్లైన్గా కట్టవచ్చు, లేకపోతే మేము ఏర్పాటు చేసేటువంటి సపరేట్గా సో ఏవైతే ఉంటాయో సెంటర్స్లో, ఆ సెంటర్స్లో కూడా అఫీషియల్గా స్టాఫ్ ఉంటారు. సో ఆడ కూడా మీకు మా ఆఫీస్కి వచ్చి కడితే ఎలాంటి స్లిప్స్ ఇస్తారో అలాంటివి వస్తాయి. ఇదంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఇది కాకుండా మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ యొక్క వడ్డీ రాయితీ ఏదైతే ఉందో దీన్ని సద్వినియోగపరుచుకుంటూ పంచాయతీరాజ్ శాఖ పనుల పూర్తి నుండి హెల్త్ సెక్రటరీస్కు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యామ్ విజ్ఞప్తి చేశారు. తెనాలి అర్బన్ పరిధిలో పనిచేస్తున్న వార్డు హెల్త్ సెక్రటరీస్తో వైద్య ఆరోగ్య శాఖ పనులు మాత్రమే చేయించాలని, ఇతర డిపార్ట్మెంట్ ఆన్లైన్ యాప్ సర్వీస్లో మరియు ఇతర పనుల నుండి మినహాయింపు ఇవ్వాలని వారు కోరారు. కార్యక్రమంలో పట్టణ పరిధిలోని హెల్త్ సెక్రటరీస్ పాల్గొన్నారు. హెల్త్ సెక్రటరీస్ మా వైద్య ఆరోగ్య రంగంలో ఉన్న పనులు తప్ప ఇంకేమీ అవసరం లేదు అని మా డిపార్ట్మెంట్ నుంచి రాష్ట్ర అధికారులు గౌరవ మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అయినటువంటి కృష్ణబాబు గారు ఆర్డర్ ఇచ్చారు. తర్వాత గౌరవ సిఎఫ్డబ్ల్యూ గారు అయినటువంటి మన సార్ కూడా మాకు ఆర్డర్ ఇచ్చారు. అలాగే పంచాయతీ శాఖ డైరెక్టర్ గారు అయినటువంటి వాళ్ళు కూడా హెల్త్ సెక్రటరీస్ని ఈ యొక్క ఏదైతే మున్సిపాలిటీ వర్క్ ఉందో, ఏదైతే ఈ విలేజ్ హెల్త్ వార్డు హెల్త్ సెక్రటరీసు పంచాయతీ పనులు మిగతా పనులు చేపించవద్దు అని ఎప్పుడో చెప్పి ఉన్నారు. అది ఆర్డర్స్ ఇచ్చి కూడా 3 నెలలు అవుతుంది. అయినా కూడా సచివాలయ అడ్మిన్స్ కానివ్వండి, లేకపోతే మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, జీతాలు వాళ్ళ చేతుల్లో ఉన్నవి మీరు చేయక ఏం చేస్తారు అని ఆడపిల్లల్ని తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేస్తూ ఉన్నారు. ఈ తెనాలిలో ఉన్నటువంటి విలేజ్ హెల్త్ సెక్రటరీస్ని
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విలేజ్ సెక్రటరీస్ అందరినీ కూడా వైద్య ఆరోగ్య రంగంలో తప్ప మిగతా పనుల నుంచి మాకు విముక్తి కలిగించాలని మేము ఈరోజు కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. మేము తెనాలి టౌన్ హెల్త్ సెక్రటరీస్గా పనిచేస్తున్నాము. మాకు మేము చేసే హెల్త్ గ్రూప్ తరఫున ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. మేము చేసే వర్క్స్ కాకుండా మా హెల్త్ తరఫున వ్యాక్సిన్స్ చేస్తున్నాము, అట్లాగే మదర్ అండ్ చైల్డ్ సర్వీసెస్ చేస్తున్నాము, ఇంకా స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, ఇంకా ఎక్సెట్రా ఇంకా చాలా వర్క్స్ చేస్తున్నామండి. అయ్యే కాకుండా ఇంకా మున్సిపాలిటీ తరఫున కూడా హౌస్ హోల్డ్ సర్వే అని చెప్పి, జియో ట్యాగింగ్లు అని చెప్పి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని, P4 సర్వే అని కూడా చేయమని చెప్తున్నారు. మాకేమో వర్క్ బర్డెన్ ఎక్కువైపోయింది, మా హెల్త్యే సరిగ్గా చేయలేకపోతున్నాం సార్. దానివల్ల 2 వర్క్స్ పెండింగ్ ఉంటున్నాయి. మమ్మల్ని బాగా ఆందోళనకు గురి చేస్తున్నారు. కాబట్టి దాని గురించి మాట్లాడటానికి కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చామండి. ధన్యవాదాలు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న కోఆప్షన్ సభ్యులకు సంబంధించి ఎన్నిక నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీఓ అత్తోట దీప్తి వెల్లడించారు. గురువారం జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి ఉదయం 10 గంటల నుండి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 10 గంటల నుండి 12 గంటల వరకు స్క్రూటినీ, అనంతరం ఉపసంహరణ ప్రక్రియ, 1 గంట తర్వాత అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరుగుతుందని, తర్వాత ఎన్నికల ప్రక్రియ ఉంటుందని ఆమె తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు గురువారం ఉదయం 10 గంటలలోపు వారి యొక్క నామినేషన్లను తెనాలి ఎంపీడీఓ కార్యాలయంలో దాఖలు చేయాలని ఎంపీడీఓ దీప్తి వెల్లడించారు. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో ఒక కోఆప్టెడ్ మెంబర్ మనకి వేకెన్సీ ఉంది. దానికి సంబంధించి రేపు మనం ఎలక్షన్స్ కండక్ట్ చేయబోతున్నాం. 10 లోపల నామినేషన్స్ వేయదలిచిన వాళ్ళు 10 o'clock బిఫోర్ నామినేషన్స్ వేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 10 నుంచి 12 వరకు స్క్రూటినీ ఉంటుంది. 12 o'clockకి స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ మనం పబ్లిష్ చేయడం జరుగుతుంది. తర్వాత 12 to 1 విత్డ్రాయల్స్ ఏమైనా ఉంటే 1 o'clock లోపల విత్డ్రాయల్ చేసుకోవచ్చు. 1 o'clock తర్వాత ఫైనల్ లిస్ట్ ఒకసారి పబ్లిష్ చేయబడుతుంది. 1 o'clockకి తర్వాత ఎలక్షన్ అనేది కండక్ట్ చేయబడుతుంది. ఇది సింపుల్గా ప్రొసీజరు. సో నామినేషన్కి రావాల్సిన వాళ్ళు 10 లోపల దయచేసి మండల పరిషత్ తెనాలి కార్యాలయానికి వచ్చి నామినేషన్ సమర్పించవలసిందిగా కోరుతున్నాం. తెనాలి పట్టణం రామలింగేశ్వరపేటకు చెందిన ప్రముఖ ఆగమశాస్త్ర కోవిదులు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త, తెలుగు, సంస్కృత, ఇంగ్లీషు, హిందీ, కన్నడ భాషల పండితుడు శ్రీమాన్ దివి లక్ష్మీ నరసింహాచార్యులను తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వార్షికోత్సవ సభలో బిరుదు ప్రదానంతో ఘనంగా సత్కరించారు. ఆచార్యులు అందిస్తున్న సేవలను గుర్తించిన విద్యాపీఠం ఆగమ ద్యుమణి బిరుదుతో అధిపతులు సత్కరించారు. ప్రొఫెసర్ డాక్టర్ శ్రీమాన్ వేదాంతం విష్ణుభట్టాచార్యులు ఆచార్యుల వారి పాండిత్య గరిమను, ఆయన సమాజానికి అందిస్తున్న సేవలను వివరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ ఇస్రో సైంటిస్ట్ డాక్టర్ ఎల్ఎన్ రాఘవేంద్ర, విద్యాపీఠం డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, రిజిస్ట్రార్ కెవి నారాయణరావు, వైస్ ఛాన్సలర్ గొల్లపల్లి శ్రీరామకృష్ణమూర్తి, ప్రొఫెసర్ సి రంగనాథన్, ప్రొఫెసర్ ఎస్ దక్షిణామూర్తి, కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ నాగరాజు, అడిషనల్ కోఆర్డినేటర్ ఉదయన్ హెడ్గే తదితరులు తమ ప్రసంగాలలో లక్ష్మీ నరసింహాచార్యుల ప్రతిభను, సమాజానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అవార్డు గ్రహీతకు అభినందనలు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ద్వారా అవార్డు అందుకున్న లక్ష్మీ నరసింహాచార్యులకు శ్రీ వైకానస సేవా సంఘం, తెనాలి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్, తెనాలి యువ వైకానస అసోసియేట్స్, తెనాలి రాష్ట్ర అర్చక సేవా సంఘం, రాష్ట్ర అర్చక సమాఖ్య, వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య, వేమూరు మండల ఆర్యవైశ్య సంఘం, కొలకలూరు శ్రీ చెన్నకేశ్వర రాజ్యలక్ష్మి ఆలయ అభివృద్ధి ట్రస్ట్, తెనాలి బ్రాహ్మణ పరిషత్, కేఎల్ఎన్ సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, బ్రాహ్మణ సేవా సమితి, వివిధ సంఘాల ప్రతినిధులు, బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉచిత గ్యాస్ సిలిండర్ మార్చి 31 వరకే. ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలి. మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి. కూచిపూడిలో ఇరిగేషన్ మరియు డ్రైనేజీ అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించిన వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు. ప్రభుత్వం అందించే ఉగాది పురస్కారాలు తెనాలి కాటూరి శిల్పశాలలో తయారు చేయడం మన ప్రాంతానికి గర్వకారణం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.
పంచాయతీరాజ్ శాఖ పనుల నుండి హెల్త్ సెక్రటరీస్కు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కమిషనర్ బండి శేషన్లను కలిసి వినతి పత్రం అందజేసిన యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.